మొట్టమొదటిసారి సోనూ సూద్‌ని సహాయం కోరారట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం చూసి ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి సోనూ సూద్ కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. అంతేకాకుండా ఆ సహాయం ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు పొందారు, చదువుకున్నారు, కుటుంబాన్ని పోషించుకున్నారు, సొంత ఇంటి వాళ్ళయ్యారు. మరి అలాంటి ఒక మంచి మనిషి సోనూ సూద్. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సాయం కోరారట. సో, కొంతమందికి సంబంధించినటువంటి లేటెస్ట్‌గా మరి ఫారెన్‌కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి మన భారతీయులకు సంబంధించిన వివరాలు ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అయితే ఏపీకి చెందినటువంటి మదనపల్లి ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తి ఎడారి ప్రాంతంలో మరి ఎంబసీ వాళ్ళు చేసినటువంటి కొన్ని మోసాలకి ఆయన అక్కడ ఇబ్బంది ఎదుర్కొన్నారు. సో, దీంతో సెల్ఫీ వీడియో అయితే ఆయన అప్లోడ్ చేశారు. కువైట్‌లో జాబ్ అని చెప్పి మోసం చేసి ఎడారిలో వదిలి వెళ్ళిపోయారని ఆయన విడుదల చేసిన ఆ సెల్ఫీ వీడియో చూసి కుటుంబ సభ్యులు గొల్లున ఏడ్చేశారు. అంతేకాకుండా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఇలాంటి వాళ్ళు మన భారతదేశానికి సంబంధించి ఎంతమంది ఉన్నారో ఏమిటని కనుక్కొని వాళ్ళని సరైన రీతిలో అయితే ఇండియాకి తిరిగొచ్చేలా చేయాలని, అసలు ఫారెన్‌కి వెళ్ళి ఇలా కూలి పనులు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇది చాలా పెద్ద నెట్వర్క్. ఎందుకంటే మన భారతదేశంలో పేదరికానికి నిర్మూలించేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ మన రాష్ట్రం నుంచి ఎంతమంది వెళుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఈ విషయంలో సహాయం కోరారట జూనియర్ ఎన్టీఆర్.